సూర్యఘర్తో ఇంటింట సౌర వెలుగులు. పేద మధ్యతరగతి ప్రజలపై గృహ వినియోగ విద్యుత్ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఇళ్ల పైకప్పులపై సౌర పలకాలు బిగిస్తారు. ప్రజలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పథకానికి 1,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతలు తపాలా శాఖకు అప్పగించారు. ఆసక్తికర వినియోగదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సూర్యఘర్ పథకంలో 200 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగించే వారికి ప్రయోజనం కలగనుంది. ఆసక్తి కలిగిన వారు pmsuryaghar.gov.in అనే వెబ్సైట్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు తపాలా శాఖ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియను చేపట్టింది. సొంత ఇల్లు, సమూహ గృహాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆసక్తికర వినియోగదారులు 6 నెలల విద్యుత్ బిల్లుల నకళ్ళు, ఆధార్ కార్డు నకలును దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లపై కిలోవాట్ సామర్థ్యం ఉన్న సౌర పలకాలను బిగించేందుకు 10 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. పైకప్పు పటిష్టతను ధృవీకరించాల్సి ఉంటుంది. రాయితీ సొమ్మును మాసం రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది. తపాలా శాఖ అధికారులు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ఇళ్ల పైకప్పుల మీద సౌర పలకాలను అమరుస్తారు. 1 కిలోవాట్ సామర్థ్యం ఉన్న సౌర పలకాలు రోజుకు 4 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇటువంటి 3 సౌర పలకాలు అమర్చితే రోజుకు 12 యూనిట్ల చొప్పున నెలకు 360 యూనిట్ల సౌర విద్యుత్తు పొందే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన వినియోగదారులు తపాలా కార్యాలయంలో అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల ఇళ్లకే వచ్చి సౌర పలకాలను అమరుస్తారు. తపాలా సిబ్బంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సూర్యఘర్ పథకంపై గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అవగాహన సదస్సులు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. జిల్లాలో 1,00,000 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే 5,000 మందితో సర్వే పూర్తి అయినట్టు ఓ అధికారి తెలిపారు. నర్సంపేటలో ఒక ఉద్యోగి తన ఇంటింటి సర్వే చేసి వారం రోజుల్లో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో లబ్ధి పొందాలనుకునే వినియోగదారులు తపాలా శాఖ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందిని సంప్రదించవచ్చు. పూర్తి వివరాలను అందిస్తారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక దీని గురించి 1 కిలోవాట్కు మొత్తం ధర 50,000, రాయితీ 30,000, వినియోగదారుల వాటా 20,000. 2 కిలోవాట్కు మొత్తం ధర 1,00,000, రాయితీ 60,000, వినియోగదారులు 40,000 చెల్లించాలి. తర్వాత 3 కిలోవాట్కు 1.45 లక్షలు అంటే 1,45,000, రాయితీ 78,000, వినియోగదారులు 67,000 చెల్లించాలి అని మనకి ఇక్కడ ఉన్నది. చూద్దాం. సూర్య కాంతితోటి మనకి విద్యుత్తు, సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇది చూద్దాం. ఇది ట్రై చేసి చూద్దాం. తర్వాత ఇంకో వీడియోలో దీనికి సంబంధించింది పెడతాం.